మిడిల్ చైల్డ్ గురించి 25 మానసిక నిజాలు. హ్మ్. మీరు ముగ్గురు అన్నదమ్ములు/అక్కచెల్లెళ్ళు ఉంటే, మరియు మీరు రెండో నంబర్లో పుట్టి ఉంటే, ఈ వీడియో మీ గురించే. మీరు అన్నదమ్ముల మధ్య పెరిగితే ఇవన్నీ మీకు ముందే తెలుసు. మీ చిన్ననాటి ఫోటోలు తక్కువగా ఉంటాయి. మీ బట్టలు ఎక్కువగా ఎవరో వాడినవే, మరియు మీరు చాలా చిన్న వయసులోనే మీరే మీరును చూసుకోవడం నేర్చుకుంటారు. కానీ ట్విస్ట్ ఏంటంటే, ఇదే నిర్లక్ష్యం తర్వాత మీ సూపర్ పవర్గా మారుతుంది. నేను కాళీచరణ్, మరియు ఇవే మిడిల్ చైల్డ్కు ఉండే 25 సాధారణ లక్షణాలు. 25 నిర్లక్ష్యం జీవితంలో భాగమవుతుంది. మిడిల్ చైల్డ్ చాలాసార్లు తమ కుటుంబంలోనే బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్లా ఫీలవుతారు. పెద్దవాడు ఫస్ట్ కాబట్టి స్పెషల్, చిన్నవాడు అందరికీ ల్యాడ్లా, మధ్యలో ఉన్నవాడు తానే తన షూలు కట్టుకోవడం నేర్చుకుంటాడు. ఈ నిర్లక్ష్యమే వాళ్లకు తమ మీద నమ్మకం పెంచుతుంది. 24 స్వయం ఆధారపడటం ఒక సర్వైవల్ స్కిల్ అవుతుంది. మిడిల్ చైల్డ్ త్వరగా ఒక విషయం నేర్చుకుంటారు: ప్రతిసారీ ఎవరో వచ్చి కాపాడరు. అందుకే వాళ్ళు తమ సమస్యలు తామే పరిష్కరించుకోవడం నేర్చుకుంటారు. పెరిగాక వీళ్ళు స్ట్రాంగ్, ఇండిపెండెంట్, సైలెంట్ ఫైటర్స్ అవుతారు. 23 పుట్టుకతోనే నెగోషియేటర్స్. అన్నదమ్ముల గొడవల్లో వీళ్లే రిఫరీ. ఎవరికేం కావాలో, ఎవర్ని ఎలా చెయ్యాలో వీళ్లకు తెలుసు. అందుకే పెద్దయ్యాక మంచి మేనేజర్లు, కౌన్సిలర్లు, పార్ట్నర్లవుతారు. 22 సోషల్గా చాలా ఫ్లెక్సిబుల్. మిడిల్ చైల్డ్ ఎవరి వద్దైనా ఈజీగా అడ్జస్ట్ అవుతారు. ఎక్స్ట్రోవర్ట్స్ అయినా, ఇంట్రోవర్ట్స్ అయినా అందరితో కలిసిపోతారు. వాళ్ల సోషల్ స్కిల్స్ సర్వైవల్ నుంచి వచ్చాయి. 21 ఫేర్నెస్ వాళ్లకు చాలా ముఖ్యం. వాళ్ళు అన్యాయం వెంటనే గుర్తిస్తారు, మౌనంగా భరించరు, మాట్లాడతారు. ఫ్రెండ్షిప్ అయినా, ఆఫీస్ అయినా బ్యాలెన్స్ కోరుకుంటారు. 20 భావోద్వేగంగా చాలా బలంగా ఉంటారు. మళ్లీ నిర్లక్ష్యం వల్ల వాళ్ళు తమను తాము కంట్రోల్ చేయటం నేర్చుకుంటారు. అందుకే లైఫ్ షాక్స్ వాళ్లను ఈజీగా కూల్చవు. 19 సైలెంట్ రెబెల్స్. వాళ్ళు అరచి తిరుగుబాటు చేయరు, నిశ్శబ్దంగా తమ దారిని ఎంచుకుంటారు. చాలాసార్లు ఫ్యామిలీలోనే అందరికంటే భిన్నంగా మారతారు. 18 చాలా స్ట్రాంగ్ ఎంపాథ్స్. ఎదుటివాళ్లు చెప్పకపోయినా ఏమైందో అర్థం చేసుకుంటారు. మంచి లిజనర్స్. ప్రజలకు నన్ను ఎవరో విన్నారు అనే ఫీలింగ్ ఇస్తారు. 17 లైమ్లైట్కి దూరంగా ఉండటం ఇష్టం. వాళ్ళు పని బాగా చేస్తారు, షో చేయరు. వాళ్లకు రిజల్ట్ ముఖ్యం, ప్రశంసలు కాదు. 16 అద్భుతమైన ప్రాబ్లమ్ సాల్వర్స్. ప్లాన్ చెడితే భయపడరు, డైరెక్ట్గా సొల్యూషన్ వైపు వెళ్తారు. ఎందుకంటే వాళ్ల జీవితమే అడ్జస్ట్మెంట్లతో నిండిపోయింది. 15 ఎప్పుడూ రెండు లోకాల మధ్యే ఉంటారు. పెద్దవాళ్లలా కాదు, చిన్నవాళ్లలా కాదు. అందుకే మల్టీ యాంగిల్ థింకింగ్ వస్తుంది. ఇదే తర్వాత వాళ్ల బలమవుతుంది. 14 స్నేహాలు చాలా లోతుగా ఉంటాయి. వాళ్ళు క్వాంటిటీ కాదు, క్వాలిటీ ఎంచుకుంటారు. ఒక్కసారి మనవాళ్లు అనుకుంటే జీవితాంతం ఉంటారు. 13 తక్కువ పోటీభావం. ప్రతిదాన్ని రేసుగా మార్చరు. అందరం కలిసి గెలవాలి అనుకుంటారు, ఒంటరిగా గెలవాలి కాదు. 12 తమకంటూ ప్రత్యేక గుర్తింపు తయారుచేస్తారు. ఇంట్లో రోల్స్ ఖాళీగా ఉండవు. అందుకే కొత్త రోల్ వాళ్లే సృష్టించుకుంటారు. ఆర్టిస్ట్, క్రియేటర్, ట్రావెలర్, థింకర్. 11 నిశ్శబ్దమైన ఆత్మవిశ్వాసం. డబ్బింగ్ కొట్టరు, కానీ నిలబడితే బలంగా నిలబడతారు. 10 బెస్ట్ ఆబ్జర్వర్స్. వాళ్ళు మనుషులను చదవగలరు, తక్కువ మాట్లాడతారు, ఎక్కువ అర్థం చేసుకుంటారు. 9 తమ విజయాలను చిన్నవిగా చూపిస్తారు. అచీవ్మెంట్ వచ్చినా ఏమంత పెద్దది కాదు అంటారు, ఎందుకంటే చప్పట్లకు అలవాటు ఉండదు. 8 టీంలో బెస్ట్ పర్ఫార్మర్స్. బాస్లా కాదు, మాయమయ్యే వాళ్లలా కాదు, మధ్యలో ఉండి టీంని నడిపిస్తారు. 7 స్ట్రాంగ్ హ్యూమర్ ఉంటుంది. ఎందుకంటే నవ్వు దృష్టి ఆకర్షించే స్మార్ట్ మార్గం. అందుకే వీళ్ళు న్యాచురల్గా ఫన్నీ అవుతారు. 6 సహాయమడగడం కష్టం, అన్నీ తామే చేయడానికి అలవాటు. అందుకే అవసరం ఉన్నా మౌనంగా ఉంటారు. 5 భావోద్వేగంగా బ్యాలెన్స్డ్. అతి డ్రామా లేదు, అతి బ్రేక్డౌన్ లేదు, స్టెబుల్ మైండ్. 4 తమకు నచ్చిన ఫ్యామిలీకి చాలా లాయల్ మనవాడయ్యాడంటే ప్రాణం పెట్టినా వెనకాడరు. 3 సైలెంట్ ఇన్ఫ్లుయెన్సర్స్. గది కంట్రోల్ చేస్తారు, శబ్దంతో కాదు,
అర్థంతో. 2 న్యాచురల్ లీడర్స్. వాళ్ళు వింటారు, అర్థం చేసుకుంటారు, నెరవేర్చుతారు. అందుకే వాళ్ళను ఫాలో అవుతారు. 1 క్రియేటివిటీ వాళ్ళ అతిపెద్ద బలం. చిన్నప్పుడు తామే తమను ఎంటర్టైన్ చేసుకోవాల్సి వచ్చింది. అదే తర్వాత ఆర్ట్గా, ఐడియాలుగా, ఇన్నోవేషన్గా మారింది.